మనతో రవిశంకర్ వంగర గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుందాం. రవిశంకర్ వంగర గారు, మీ అభిప్రాయం ఏంటి? జనవరి 14 అంటారా, జనవరి 15 అంటారా? 15 అంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? జనవరి 15 యొక్క సంక్రమణం అంటే మకర సంక్రమణం వచ్చేటప్పటికి మనకు ఇక శాస్త్ర ప్రకారంగా మనం చెప్పిన విధంగా వచ్చేటప్పటికి మనకు 15వ తారీఖు అవుతున్నది. 8:40 మనకు పుణ్యకాలం అనేది 15వ తారీఖున జరుగుతున్నది. మనకు వచ్చేటప్పటికి ముఖ్యంగా శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే సంక్రాంతి నిర్ణయాన్ని ఏం చెప్పబడంటే సౌరమాన ప్రసంగత సంక్రాంతి నిర్ణయ ఉచ్యతే తత్ర పూర్వతోపి పరోతోపి సంక్రమాన్ పుణ్య ఘటికాస్త షోడకాహ అని చెప్పి శాస్త్రం చెప్పబడింది అన్నమాట. అదే విధంగా వచ్చేటప్పటికి వాటితో పాటు మనం చూసుకుంటే ఇక సూర్యకాల సమాన్యత పుణ్యకాల సర్వేరుక్త విశేష సూచకాయ తేజ అత్ర సంగ్రహ శ్లోక అని చెప్పేసి దీని గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే సౌరమాన సందర్భంగా సంక్రాంతిని చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ సంక్రమణం కంటే ముందు కానీ తర్వాత కానీ 16 గడియలని మన పుణ్యకాలానిగా చెప్పడం జరిగింది. ఇది రాత్రిపూట సంక్రమణం జరిగినప్పటికీ కూడా తర్వాత అంటే ఒక్కొక్క సంక్రమణానికి ఒక్కొక్క గడియలు నిర్ణయించడం జరిగింది అన్నమాట. అంటే మేష సంక్రమణానికి వచ్చినప్పటికీ తర్వాత 10 గడియలు పుణ్యకాలంగా చెప్పడం జరిగింది. అదే విధంగా వృషభ సంక్రమణానికి వచ్చేటప్పటికి వృషభ సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో 16 గడియలు తర్వాత ఓకే దానికి వచ్చేటప్పటికి పుణ్యకాలంగాను, మిథున సంక్రమణానికి వచ్చేటప్పటికి తర్వాత 16 గడియలండి, కర్కాటక సంక్రమణానికి వచ్చేటప్పటికి 30 గడియలండి, అదే విధంగా సింహ సంక్రమణానికి 16 గడియలని, కన్యా సంక్రమణానికి వచ్చినప్పటికీ 16 గడియలని, తులా సంక్రమణానికి వచ్చేటప్పటికి 10 గడియలండి, వృశ్చిక సంక్రమణానికి వచ్చినప్పటికి 16 గడియలని, ధనస్సు కూడా వచ్చినప్పటికి 16 గడియలని, మకర సంక్రమణానికి వచ్చేటప్పటికి మహేంద్ర మతం అదే విధంగా మాధవ మతానికి కొంచెం వేరియేషన్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మకర సంక్రమణానికి 40 గడియలుగా మహేంద్ర మతంలోను, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి మకర సంక్రమణానికి అదే విధంగా మాధవ మతంలో వచ్చేటప్పటికి 20 గడియలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ దుర్గణితానికి వచ్చేటప్పటికి పూర్వగణితానికి ఉన్నటువంటి వేరియేషన్ అనేది ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి వాళ్ళు వాడుతున్నటువంటి స్విస్ ఎఫ్మెరిస్ అనేది ఒక మెయిన్ ఇష్యూ. సాయి రవి ఏదైతే ఉందో దానిని వారు గణించేటువంటి విధం, అదే విధంగా వచ్చేటప్పటికి రియల్ ప్లానెట్ పొజిషన్ అనేది కరెక్ట్ గా డిసైడ్ చేయడంలోనూ ఉన్నటువంటి వేరియేషన్ వల్ల కూడా అది ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట. ఆ గడియల్లో ఎంత వేరియేషన్ వస్తుంది అనే దాన్ని బట్టేసేసి ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు మనకు రాత్రిపూట సంక్రమణ జరిగినప్పటికీ కూడా ఇందాక చెప్పిన విధంగా వచ్చినప్పటికీ మనకు పుణ్యకాలం వచ్చినప్పటికీ 15వ తారీఖే అవుతున్నది. సో కాబట్టి 15వ తారీఖునే వచ్చినప్పటికీ మనకు ఈ యొక్క మకర సంక్రమణంగా కూడా మకర సంక్రమణ పుణ్యకాలంగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే 14వ తారీఖు రాత్రి జరిగినప్పటికీ కూడా మనకు తర్వాత రోజున మనకు 15వ తారీఖున ఈ యొక్క మకర సంక్రమణాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో ఒక్కరికి కొంచెం వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ముఖ్యంగా చెప్పాలంటే మకర సంక్రమణానికి ఎప్పుడైనా సరే అర్ధరాత్రి కానీ లేకపోతే రాత్రి పూట కానీ జరిగినట్లయితే తర్వాత రోజు యొక్క మన యొక్క పుణ్యకాలాన్ని జరుపుకోవటం కానీ లేకపోతే పండుగను జరుపుకోవటం కానీ శాస్త్రంలో చెప్పబడింది. ఇందా చెప్పిన విధంగానే కూడా ఈ ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇందా చెప్పిన విధంగా దుర్గణితంలో స్విస్ ఎఫ్వేరియస్ కి అంత వ్యాలిడ్ పాయింట్ కాదు. మన పండగలని తిథులని నక్షత్ర విషయంగా వచ్చేటువంటి విషయాలని ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వగంటంగాను మరియు అదే విధంగా రియల్ ప్లానటరీ పొజిషన్స్ అంటే మిగతా ఉన్నటువంటి పంచగ్రహాలు ఏవైతే ఉన్నాయో 7 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అంటే చంద్రుడు సూర్యుడు కాకుండా మిగతా గ్రహాలన్నింటినీ కూడా మనం ఎప్పుడైనా సరే దుర్గణితంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రియల్ ప్లానటరీ పొజిషన్ మనం కరెక్ట్ గా చేయగలిగితే వాటిని తీసుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇదే అన్నమాట. ఇది ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ వేరియేషన్ అనేది సంక్రాంతిలో ఎక్కువగా వేరియేషన్ లేదని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే దుర్గణితంలో కూడా ఇంచుమించుగా వాళ్ళకి రాత్రిపూట వస్తున్నది. మరి ఎందుకంటే 14వ తారీఖు అనేటువంటి విషయం అనేది పైకి వచ్చింది అనేది అర్థం కానటువంటి ఒక దృక్కు సిద్ధాంతం ప్రకారం సాయంకాలం చెప్తున్నారండి. 2:30-3 మధ్యలో వచ్చినట్టు చెప్తున్నారు. కాబట్టి దృక్ సిద్ధాంతం దృష్ట్యా జనవరి 14 అనేది వారి వాదన. వాళ్ళ సాయంకాలం వస్తున్నట్టుంది. ఓకే, మేబీ దాని వల్ల వాళ్ళ మధ్యాహ్నం వస్తుందని చెప్పి అంటే రాత్రిపూట వస్తుంది అంటున్నారు. మరి పుణ్యకాలం ఎప్పుడు వస్తుందో మరి నాకు వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారంగా తెలియదు.
మొత్తం కనుక వచ్చేటప్పటికి చెప్పాలంటే 15వ తారీఖు సంక్రాంతి. దానిలో పెద్ద వేరియేషన్ ఏం లేదు. దానిలో నాకు తెలిసి వితండవాదం మాట్లాడడానికి కూడా వాళ్ళు ఎక్కువగా ఎదురుకోవట్లేదు. సంక్రమణానికి ముఖ్యంగా ఇందాక చెప్పిన విధంగా వచ్చేటప్పటికి మిగతా సంక్రమణాలు కూడా వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి శాస్త్ర ప్రకారంగానే నిర్ణయం అనేది జరిగింది ఆల్రెడీ దాని గురించి.